శ్రీ దత్త దర్శనం పార్ట్ 10 మంత్రశాస్త్రం. కార్తవీర్య, లలిత కళలు కథ విని దేవేంద్రుడు ఆశ్చర్యంతో కళ్ళింత చేసుకుని చూడసాగాడు. బృహస్పతి నవ్వి, ఇంద్ర, ఎందుకలా ఆశ్చర్యపడతావు? నువ్వును నిత్యము ఇలాగే ఎందరినో అప్రయత్నంగానే కృతార్థులను చేస్తూ ఉంటావు. నీలో ఉన్న విశేషమే అది. ఇక మూడవ కథ ఏను అని ఒక్క క్షణం ధ్యానంలో ఉండిపోయి ఆ తర్వాత ఆనంద గద్గదమైన కంఠంతో ఇలా ఉపక్రమించాడు. మహేంద్ర, ఇకపై నేను చెప్పబోయే కథల్లో దేవదేవేశ్వరుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసక్తి రాబోతుందయ్యా. నువ్వు కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లే జంబాసుర విజయం సాధించుకున్నావు కనుక మనిద్దరికీ కూడా ఈ కథలు మరింత ప్రియమైనవి కనుక సావధానంగా విను. విశాలా నగరం ప్రసిద్ధమైంది తెలుసు కదా. అక్కడ వేద శర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతను వేదవేత్త, ధర్మ తత్పరుడు, ఇంద్రియ నిగ్రహం పట్ల శ్రద్ధ కలిగి నిత్యానుష్ఠానాలు విస్తారంగా చేసుకునేవాడు. కలిగినంతలో తృప్తిగా జీవించేవాడు. అతనికి లేక లేక చివరికి ఒక కొడుకు పుట్టాడు. సుశీలుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కొడుకును ఆ బ్రాహ్మణుడు. ఏ జన్మలో చేసిన పాపకర్మమో ఆ పిల్లవాడిని పసితనంలోనే 7 బ్రహ్మ రాక్షసులు పట్టి పీక్కు తినడం ప్రారంభించారు. అందులోనూ ఆ బ్రహ్మ రాక్షసులకు తమలో తమకు పడక వీడి శరీరం మీద చేరి పేనుగులాడుకుంటూ ఉండేవారు. ఈ పసివాడికి ఏనాటి కానాడు ప్రాణాంతకంగా ఉండేది. మనం ఇప్పుడు కథ చెప్పుకుంటున్నాం కనుక బ్రహ్మ రాక్షసులని తేలిగ్గా చెప్పేశాం. కానీ ఆ పిచ్చి బ్రాహ్మణుడికి మొదట్లో అదేం తెలుస్తుంది? పిల్లాడికి ఏదో జబ్బు పట్టుకుందనుకున్నాడు. తర్వాత వాడి వికట చేష్టలు చూసి పిచ్చేమో అనుకున్నాడు, గాలి చేస్తేమో అనుకున్నాడు, గిట్టని వారు అభిచార ప్రయోగం చేశారేమో అనుకున్నాడు, ఇంకా ఏమేమో అనుకున్నాడు. సర్వ నిర్మముడై ఉన్న బ్రాహ్మణుడికి ఇహలోకంలో ఉన్న ఏకైక బంధం ఆ పిల్లవాడు. వాడి విషయంలో అశ్రద్ధ చేస్తాడా? ఎన్ని రకాల ఉపాయాలు తనకు తెలిసినంతలో ఉన్నాయో అవన్నీ చేసి చూశాడు. ఫలం మాత్రం శూన్యం. నానా పుణ్యాలు జపాలు చేసి కోరి కోరి తెచ్చుకున్న కన్న కొడుకు ఆ బ్రాహ్మడికి చివరికి మానరాని చింతై కూర్చున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున వేదశర్మ ఎప్పటిలాగే మధ్యాహ్న కాలానికి వైశ్వదేవం చేసి ఎవరైనా అతిథులు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వాకిట్లోకి ఒక ముష్టివాడొచ్చాడు. మురికి గుడ్డలు, ఒంటి నిండా అట్టలు కట్టుకున్న బురద, పాడు కంపు, నోట్లో చొంగ, ముసురుతున్న ఈగలు, ఇది వాడి అవతారం. ఎవడైతేనేమి, మధ్యాహ్న సమయాన వైశ్వదేవానంతరం వచ్చినవాడు స్వయంగా విష్ణువని వేద శాసనం. వేదశర్మ ఆ బుద్ధితోనే భక్తితో అన్నం తెచ్చివేశాడు. అతనికది మామూలే. అతనెన్నడూ అతిథుల్ని దేవేతర బుద్ధితో చూసి ఎరగడు. అయితే ఉపాధి ధర్మాన్ని బట్టి వచ్చిన విష్ణువు ముష్టివాడి రూపంలో ఉన్నాడు కనుక ముష్టే వేస్తాడు. మరో రూపంలో వస్తే దానికి తగిన ఉపచారం చేస్తాడు. భక్తి మాత్రం 2 చోట్ల సమానమే. అది అతని పద్ధతి. ఇవాళ కూడా అట్లాగే చేశాడు. కానీ ఆ రోజున మాత్రం బిచ్చం పెడుతూ ఆ బిచ్చగాడి వంక చూడగా ఎందుకో అప్రయత్నంగా ఒక ఆలోచన వచ్చింది అతనికి. ఈయన దత్తాత్రేయ స్వామి కాదు కదా? అవును, ఆయన ఈ సమయంలో మారు రూపాల్లో భిక్షాటనం చేస్తూ ఉంటాడని వినికిడి కదా? అవును, ఆయనే. లేకపోతే ఎన్నడూ లేని ఈ కొత్త బిచ్చగాడు ఇవాళ ఎట్లా ఊడిపడ్డాడు? సందేహం లేదు, ఆయనే. వేదశర్మ ఆలోచనలు మెరుపుల్లాగా సాగాయి. అంతకన్నా మెరుపులాగా పైకెళ్ళి పోతున్నాడు బిచ్చగాడు. ఇక వేదశర్మ జంకలేదు, తటపటాయించలేదు, వెంటపడ్డాడు. ఇప్పటి వరకు నీరసంతో వేళ్లాడుతున్న బిచ్చగాడికి ఇంతలో అంత ఓపికెలా వచ్చిందో చరచరా నడుస్తున్నాడు. పై ఇళ్లలో బిచ్చానికైనా ఆగటం లేదు. వేదశర్మకు అనుమానం పెరిగింది. అతడికి ముష్టివాడి వేగం అందుకోవటం కష్టమవుతోంది. ఇక లాభం లేదని పరుగు ప్రారంభించాడు వేదశర్మ. అప్పటికి ఊరి పొలిమేర దాటారు ఇద్దరు. బిచ్చగాడు నడక ఆపి వెనకాల వచ్చే బ్రాహ్మణుణ్ణి రాళ్లతో కొట్టాడు. అయినా ఇతను ఆగలేదు. దగ్గరకు వచ్చి ఆయాసంతో ఎగరొప్పుతున్న పేద బ్రాహ్మణుని ఆ ముష్టివాడు పక్కన దొరికిన ఒక చెట్టు కొమ్మతో నిర్దయగా చావగొట్టాడు. అపకారం చేస్తున్నా కొద్దీ వేదశర్మకు మనస్సులో సంతోషం పెరుగుతోంది. ఎలాగో సందు చేసుకుని బిచ్చగాడి పాదాలు పట్టుకుందామని చూస్తున్నాడు. బిచ్చగాడు మళ్లీ పరుగు లంకించుకున్నాడు. ఇతను వెంటపడ్డాడు.
దారిలో ఒక చోట సగం కుళ్ళిన గాడిద శవం కనిపించింది. బిచ్చగాడికి ఒళ్ళు మండింది కాబోలు. ఆ గాడిద శవంలోంచి కుళ్ళిన పాడు మాంసం ఇంత తీసి తిను అని బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు. అతను దాన్ని కళ్ళకద్దుకొని కొంగున కట్టుకొని మళ్ళీ బిచ్చగాడి వెంట పడ్డాడు. వాడు ఈసారి బ్రాహ్మడికి కాళ్లతో నడ్డి విరిగేటట్టు తన్ని అతను తేరుకునే లోపల దగ్గర్లో ఉన్న కొండ గుహలో దూరి కూర్చున్నాడు. వదలలేదు వేదశర్మ. వెళ్లి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇప్పటికీ బిచ్చగాడు కొంచెం పెదవి విప్పి మాట్లాడాడు. ఓరీ బాపనోడా, పిచ్చోడితో నీకేమిట్రా పని, పో దూరంగా పో. వేదశర్మ బుద్ధి బహుకాల వేదాభ్యాసం చేత నిర్మలమయ్యింది. అందుచేతనే ఎదురుగా ఉన్నది దత్తాత్రేయ స్వామేనని అతనికి నిశ్చయమైపోయింది. అతను మళ్ళీ నమస్కరించి, స్వామి, నీ తత్వాన్ని బ్రహ్మాదులే తెలియలేరు కదా, ఇంకా నేనెంత? నువ్విలా నన్ను వంచాలని చూడడం తగదు స్వామి. నీవే నాకు దిక్కు. పాల ముంచుతావో నీట ముంచుతావో నీ ఇష్టం అని అనేక విధాలుగా స్తుతి చేశాడు. స్వామి అప్పటికి వేదశర్మ దృఢత్వం పట్ల తృప్తి చెంది మంగళకరమైన స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు. వేదశర్మ ఆనంద పరవశుడై స్వామిని స్తుతి చేశాడు. మందహాసం ముఖంతో స్వామి ఇలా అన్నాడు. వేదశర్మ, నిన్ను కష్టపెట్టాను కదూ. కష్టం కాదులే, నీకదే మేలు. నువ్వొచ్చిన కారణం నాకు తెలిసింది. పాపం నీ కొడుకు చింత నిన్ను పిండేస్తుంది. నీకు తెలీదయ్యా, నీ చింత నన్ను పిండేస్తుంది. నీ కొడుకుని 7 బ్రహ్మ రాక్షసులు ఏకకాలంలో పట్టి పీడిస్తున్నారు. అయినా భయపడకు. నేను నీకు 7 మంత్రాలిస్తాను. వీటిని బీజాక్షర సహితంగా జపించు. ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క గ్రహం పోతుంది. అయితే అన్నీ ఒకేసారి పోవాలంటే సాధ్యం కాదు. రోజుకొక దాని చొప్పున గాని పోగొట్టదు. ఇలాంటివి క్రమంగా గాని సాధ్యం కాదు. నీకు తెలియందేముంది? విద్యార్థులకు పాఠం ప్రారంభించావనుకో, విద్యలన్నీ ఒకేసారి నూరి నోట్లో పోసి కుక్కేస్తానంటే కుదురుతుందా? బాహ్యలైన అవిద్యా వృత్తులు నశించాలంటే అవి క్రమంగా కానీ పోవు చూడు మరి. కొన్ని అవిద్యా వృత్తులు న్యాయశాస్త్రం వల్ల పోతాయి, కొన్ని సాంఖ్యం వల్ల, కొన్ని యోగం వల్ల, కొన్ని మీమాంస వల్ల. ఇవన్నీ పోయాక అద్వైత తత్వం బోధిస్తే అది సులభంగా బుర్రకెక్కుతుంది. ఈ బ్రహ్మ రాక్షసుల్ని పోగొట్టడం కూడా అలాంటిదే. ఈ మంత్రాలతో నీకీ పుత్రవ్యాధి చింత తీరిన తర్వాత పరమ పురుషార్థం కూడా అనాయాసంగా సిద్ధిస్తుంది. మంత్రాలను గ్రహించు. స్వామి శక్తిపూర్వకంగా మంత్రాలను ఉపదేశించాడు. వేదశర్మ సంతోషంతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఆ కుళ్ళు గాడిదను చూచిన చోటు దగ్గరకొచ్చేసరికి స్వామి ఇచ్చిన మాంసం ముక్క సంగతి గుర్తుకు వచ్చింది. మూట విప్పి చూచుకుంటే రక్తచందన పుష్పం ఒకటి ఉంది మూటలో. నివ్వెరబోయి ఆ గాడిద శవం ఎక్కడా అని అటూ ఇటూ చూస్తే ఆ శవం ఉండాల్సిన చోట ఒక రక్తచందన వృక్షం ఉంది. వేదశర్మకు ఆశ్చర్యం, ఆనందం పెనవేసుకొచ్చాయి. అతను స్వామి మహిమను వేన్నోళ్ల కొనియాడుకుంటూ ఇంటికి చేరి స్వామి ఉపదేశించిన పద్ధతిలో పుత్రుణ్ణి స్వస్థుణ్ణి చేసుకున్నాడు. తరువాత వేదశర్మ ఆ అద్భుత మంత్రాల మహాప్రభావం వల్ల అందరికీ గ్రహ బాధలను ఉచితంగానే పోగొట్టేవాడు. దాంతో అతనికి పుణ్య సంపదతో పాటే పలుకుబడి, అంతో ఇంతో రాబడి కూడా పెరిగాయి. రాబడి పెరిగినా కొద్దీ అతని పుణ్యకార్యాలు పెచ్చు పెరిగాయి. యజ్ఞ యాగాలేమి, గుళ్ళు గోపురాలేమి, బావులు చెరువులు ఏమి, ఇంకా ఎన్నో పుణ్య కార్యాలేమి అతను నిష్కామంగా చేశాడు. క్రమంగా అతని మనస్సు వైరాగ్య మార్గాన్ని బట్టి అతనికి ఆ జన్మలోనే ఆత్మలబ్ధి సిద్ధించింది. కనుక మహేంద్ర, సద్బుద్ధి ఉంటే, సత్య అహింసలు ఉంటే, చేసే పనులలో లొల్లి తొత్తడం లేకుండా ఉంటే మంత్రశాస్త్రాలు తంత్రశాస్త్రాలు కూడా మోక్షాన్ని ఇయ్యగలవు. వింటున్నావా కార్తవీర్య? ఈ కథలో అనుకోకుండా నీ శాస్త్ర విరోధం మాట కూడా ప్రస్తావన వచ్చింది. ఉందనుకొని విరోధించుకుంటే అది వాళ్ళ తలవ్రాత. ఎవరి అధికారాన్ని బట్టి, రుచిని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి వారా మార్గంలో ప్రయాణం చేయవచ్చు. పై కథలు కూడా వింటే నీకా విషయం మరింత స్పష్టమవుతుంది. కార్తవీర్య, ఇకపై 4 కథలు మన మాతాపురానికి సంబంధించినవి. అక్కడ విష్ణుదత్తుడనే మహానుభావుడు ఉండేవాడు. అతడు నా భక్తుడు. అయితేనేమి, నేనే అతడికి మహానుభావుడని కీర్తిస్తున్నాను. అతని పేరు తలుచుకుంటేనే నాకు మీనంతా పులకలెత్తుతుంది. అతని కథను బృహస్పతి మాటలోనే విను.
ఆ కథలు వింటే నువ్వింకా పవిత్రుడు అవుతావు. స్వామి మాటల్లోని ఆనంద పారవశ్యం చూసి చక్రవర్తి అబ్బురపడ్డాడు. అతడు సావధానుడై వింటూ ఉండగా స్వామి కొనసాగించాడు. కార్తవీర్య, బృహస్పతి పై కథను ఇలా చెప్పసాగాడు. దేవేంద్ర, పై గాథలు పుణ్యవత్తరాలు, దత్తస్వామికి అత్యంత ప్రియపాత్రాలు కనుక మరింత శ్రద్ధగా విను. స్వకర్మానుష్ఠానం. సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం ఉంది. అక్కడ విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ స్తోత్రియుడు, నైష్టికుడు, వేదవేత్త. అతడి భార్య సుశీలమ్మ పరమ పతివ్రత. ఆ పుణ్య దంపతుల తపోనిష్టని గురించి, నిష్కామత్వం గురించి చెప్పాలంటే నాకు శక్తి చాలదు. వారికి లోకంలో మరొకరి జోలి పట్టదు. తమదొక ప్రత్యేక లోకంగా తమ మానాన తాము అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవారు. ఊరి వాళ్లే మంచి బ్రాహ్మణుడు పోనిమ్మని 4 గింజల ధాన్యం ఇస్తే వారికి అదే మహా ఐశ్వర్యంగా ఉండేది. క్రమంగా ఊరివారు కూడా వారిని ఇంతకన్నా ఎక్కువగా పట్టించుకోవడం మానేశారు. వాళ్ళింటి ముందొక పెద్ద రావి చెట్టు ఉండేది. దాని మీద ఒక బ్రహ్మ రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు. ఈ విష్ణుదత్తుడు రోజు వైశ్వదేవం చేసి భూతబలి కోసం వేసే మెతుకుల్ని వాడు ఏరుకొని తినేవాడు. ఆ దంపతుల మీదికి పోవడానికి వాడికి ధైర్యం ఎక్కడా? వాడి మెతుకులు మెక్కి ఇతరులని పట్టుకు పీడిస్తూ ఉండేవాడు. క్రమక్రమంగా వాడిలో తాను ఇతరులని పీడించడం పాపం అనే ఆలోచన బయలుదేరింది. వాడే ఆశ్చర్యపోయాడు. క్రమంగా వాడిలో మరింత సాత్వికత పెచ్చు పెరిగింది. దానికంతటికీ కారణం ఆ పుణ్యాత్ముడి వైశ్వదేవ బలులే అని వాడు గ్రహించాడు. సత్వవృద్ధి అయింది కదా, వాడిలో కృతజ్ఞతా బుద్ధి చిగురించింది. దాంతో ప్రత్యుపకార బుద్ధి గుబాలించింది. ఒకనాడు వాడు ధైర్యం చేసి చెట్టు కింద బలులు పెడుతున్న విష్ణుదత్తుడి ఎదుట నిజ రూపంతో కనిపించాడు. వాడి వికృత భయంకర రూపాన్ని హఠాత్తుగా చూసి తత్తరపడ్డాడు ఆ బ్రాహ్మణుడు. వీడు భయం లేదని ధైర్యం చెప్పి తన కృతజ్ఞతను వెలిబుచ్చి ప్రత్యుపకారం చేద్దామని ఉందని కనుక ఏం కావాలో కోరుకోమని చెప్పాడు. తనకు చేతనైనంత మృదువుగా చెప్పాడు. విష్ణుదత్తుడు విస్తుబోయాడు. ఆ పైన ఏం కావాలో చెప్పమంటాడు వాడు. ఏం చెప్పాలి? ఎంత ఆలోచించినా తనకు కావలసిందే కనిపించటం లేదా వెర్రి బాపనయ్యకు. వాడేమో వదిలిపెట్టడం లేదు. చివరికి ఆయన భార్యతో సంప్రదించాడు. ఆవిడకి ఏమీ పాలు పోలేదు. మొదట్లో ఆలోచించగా ఆవిడకు ఒక మాట తోచింది. మీరెప్పటి నుంచో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయితే బాగుంటుందనుకున్నారు కదా. ఆ బ్రహ్మ రాక్షసులకు చాలా శక్తులుంటాయి కదా, వీడాయన్నేమైనా చూపిస్తాడేమో. ఆవిడ ఆలోచన ఆయనకు బాగా నచ్చింది. పోయి బ్రహ్మ రాక్షసుడికి చెప్పాడు. వాడు ఉలిక్కిపడి ఎగిరి వెనక్కి గంతేశాడు. ఇదిగో బాపనయ్య, బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఆ పేరు వింటేనే మా గుండెలు పగిలి చస్తామయ్యా మేము. నేను నిన్నాయన దగ్గరకు తీసుకెళ్లాలా? ఇంతకన్నా అన్యాయం ఉందా? వాడ అరిచి గద్దించాడు. అయ్యా, మీరు అతి మానుషమైన శక్తి గలవారు కదా అని మీకు అసాధ్యం ఉండదని అడిగాను. పోనిండి, నాకేమీ అక్కర్లేదు. మీరు ఉపకారం చేసినట్టే భావిస్తాను. మీరేమీ మనస్సులో కొరత పెట్టుకోకండి. విష్ణుదత్తుడు నొచ్చుకున్నాడు. బ్రహ్మ రాక్షసుడికి లోపలి సత్వగుణం వల్ల ఆడిన మాట తప్పబుద్ధి కావటం లేదు. అలాగని ఈ సాహస కార్యం చెయ్యబుద్ధి కావటం లేదు. వాడు చాలా గుంజాటన పడి చివరికి తెగించి, బాపనోడా, నీ మెతుకులు తిని నీతోనే అబద్ధం ఆడబుద్ధి పుట్టటం లేదు. నువ్వేమో మరొకటి కోరనని మంకు పట్టు పట్టావు. నీకైనా ఉండాలి, నాకైనా ఉండాలి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. కానీ ఒక మాట. నువ్వు చెప్పావే దత్తాత్రేయ స్వామి, ఆయన ఒక పెద్ద యోగి, అంతకన్నా పెద్ద మాయలోడు. ఎప్పుడు చూసినా నమ్మటానికి వీల్లేని వేషాలు కడుతూ ఉంటాడు. కాని చోట్లే తిరుగుతూ ఉంటాడు. నేను వెతుక్కొచ్చి నిన్ను తీసుకెళ్లి దూరం నుంచి చూపిస్తా. వెనక ముందు చూడకుండా వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను మాత్రం దగ్గరకు రాను. అయినా నువ్వు మాత్రం ఆయన్ని పట్టుకోవచ్చు. అయినా ఆ గోల నాకెందుకులే. ఇదిగో ముందే చెబుతున్నాను, 3 సార్ల కంటే ఎక్కువ నీ కోసం తిరగను. ఆ పైన నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకనాడు హడావిడిగా పరిగెత్తుకొచ్చి రా రా అని కంగారు పెట్టి విష్ణుదత్తుణ్ణి, పరమ నైష్టికుణ్ణి ఒక మాంసాలమ్మే అంగడికి తీసుకెళ్లాడు. అక్కడో పిచ్చివాడున్నాడు. వాడక్కడ మాంసం ముక్కలు అడుక్కు తింటూ తిరుగుతున్నాడు. ఆకారం బహు ఘోరంగా ఉంది.
మొహం మహాభయంకరంగా ఉంది. కళ్ళు పల్లెల్లాగా గుండ్రంగా ఉండటమే కాక పైకి వెల్లుకొచ్చి చింత నిప్పుల్లాగా ఉన్నాయి. తెగ తాగినట్టున్నాడు. ఒంటి మీదంతా కళ్ళు నురుగ కారుతోంది. తూలుతూ పడుతూ లేస్తూ నడుస్తున్నాడు. వాడు కదిలితే ఈగలు గొయ్యమంటూ ఎగిరి పడుతున్నాయి. ఆ ఎర్రటి కళ్ళు గిర్రున తిప్పుకుంటూ వాడటూ ఇటూ చూస్తుంటే ఎవడి గొంతు పిసికేసి చంపేద్దామా అని చూస్తున్నాడా అనిపిస్తుంది. ఈ బ్రహ్మరాక్షసుడు వాణ్ణి దూరం నుంచి చూపించి, అదుగో ఆ అయ్యే, జంకమాక పొయ్యి కాళ్ళు పట్టుకో అంటూనే పారిపోయాడు. బ్రాహ్మణోత్తముడికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. గుండెల్లో కొండరాయి పడ్డట్టుంది. ముందీ దుర్గంధం భరించడం ఎలా? చీచి, జన్మంతా పవిత్రంగా గడిపి చివరికి రాక్షసుడి స్నేహం వల్ల ఇలాంటి చోటు కంటితో చూడటమే కాక ఆ చోట కాలు కూడా పెట్టవలసి వచ్చిందా? పైగా ఈ అనాచారుడే దత్తాత్రేయ స్వామి అంటాడు రాక్షసుడు. రాక్షసుడి మోటు సరసం కాదు కదా ఇది. అత్రికి అనసూయమ్మకు కడుపు పంటైన ఆ మహాస్వామి ఇలా ఉండాడంటే నమ్మటం ఎలా? ఎంత అవధూతైనా దాని తుంపదెగా. ఇంత ఘోరమా? ఇంత అనాచారమా? మరి ఈ బ్రహ్మ రాక్షసుడు నమ్మకస్తులాగానే కనిపిస్తున్నాడు. నన్ను మోసం చేస్తే వాడికేమొస్తుంది? వాడు నిజమే చెప్పబోతున్నాడేమో. అయితే మాత్రం ఇంత శ్రోత్రియుణ్ణి ఈ పాడు అంగడి మధ్యలోకి వెళ్ళటం ఎలా? వెళ్ళి అనాచారుణ్ణి ముట్టుకోవడం ఎలా? ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మరిప్పుడు ఏం చెయ్యాలి? ఈ బ్రాహ్మణుడిట్లా తటపటాయిస్తూనే ఉన్నాడు. ఆ పిచ్చివాడు ఇటూ అటూ తిరుగుతున్నట్లే ఉన్నాడు. ఇంతలోనే ఏమయ్యాడో మరి కనిపించలేదు. ఇంతలో ఎటుపోయే అవకాశం లేదు. ఏమయ్యాడబ్బా అని బ్రాహ్మణుడు అటూ ఇటూ చూస్తుండగా ఆ బ్రహ్మ రాక్షసుడు దగ్గరకొచ్చి చిరచిరలాడడం ప్రారంభించాడు. బాపనయ్యా, నే ముందే చెప్పా, ఆ అయ్య పెద్ద మోసగాడు, మా చెడ్డ యాసగాడు. నువ్వు నన్ను నమ్మవని ముందే చెప్పానా? అలాగే చేశావు. చివరికి నడినెత్తి నీ శని కూర్చుంటే ఎవడేం చేస్తాడయ్యా? సరే, అయ్యిందేదో అయ్యింది. ఇక కొంపకు నడు. ఇంకో పాలి చూపిస్తాలే. అప్పుడైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. బ్రాహ్మణుడు బిక్క చచ్చిపోయాడు. నిజమే, తను చేసింది తప్పు. స్వయంగా ధర్మాధర్మాలకు శాసకుడు స్వామి. వేదాలాయన నిట్టూర్పులు, లోకాలాయన క్రీడా వస్తువులు. ఆయనకు ఆచారమేమిటి, అనాచారమేమిటి? తన బుద్ధి వక్రించింది. స్వామి పెట్టిన పరీక్షకు తాను నిలవలేకపోయాడు. విష్ణుదత్తుడు లోలోన పశ్చాత్తాపడ్డాడు. కొన్నాళ్ళయ్యాక మళ్ళీ బ్రహ్మరాక్షసుడు ఆదరా బాదరాగా వచ్చి, రారా, దగ్గరలోనే తిరుగుతున్నాడు అని విష్ణుదత్తుణ్ణి పరిగెత్తించి శ్మశానంలోకి తీసుకెళ్లాడు. అక్కడొక కటికవాడు ఉన్నాడు. వీడి దుంప తెగిపోను, మనిషి బొగ్గుల గుట్టల్లే ఉన్నాడు. చుట్టూ కుక్కలు వీడు కలిసి సగం కాలిన శవాన్నొకదాన్ని చితిలోంచి యువతలకు కీడ్చుకొచ్చి పీక్కు తింటున్నారు. కళ్ళు చింత నిప్పులు, మెల్లో ఎముకల దండ, చెవులకు ప్రేగుల పోగులు, ఒళ్ళంతా అట్టలు కట్టిన నెత్తురు చారికలు. వీడి జుట్టు కన్నా తాటి పీచు నయం. అది వాడి ఆకారం. వాడిని చూపించి, అదిగో ఆయనే మీ స్వామి, జాగ్రత్త అనేసి పారిపోయాడు బ్రహ్మరాక్షసుడు. బ్రాహ్మణుడు ఈ మాట మొదటి నుంచి బుద్ధిని జాగ్రత్త పరుచుకుంటూనే వచ్చాడు. స్వామి ఏ ఆకారంలో ఉన్నా సరే ఇక మోహపడకూడదు అని. తీరా అక్కడి దాకా వచ్చేసరికి ఈ మారు అపనమ్మకం కలగలేదు, కానీ భయం వేసింది. అయినా నిగ్రహించుకొని బిక్కుబిక్కుమంటూ దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలికిడికి పక్కకు తిరిగి చూసిన ఆ కటికవాడికి ఒళ్ళు మండింది కాబోలు. చేతిలో ఉన్న ఎముకతో చాచి కొట్టాడు. విష్ణుదత్తుడికి ప్రాణం దిమ్మెరపోయింది. ఇంతలో కుక్కలు బౌ అంటూ మీద పడ్డాయి. ఇక బ్రాహ్మణుడికి ఒళ్ళు తెలియలేదు. బతికుంటే బలుసాకు ఏరుకు తినవచ్చని శక్తి అంతా కూడదీసుకొని పిక్కల్లోకి తెచ్చుకొని దౌడు తీశాడు. ఇంటికి చేరేసరికి నోటెమ్మట నురుగు వస్తోంది. ప్రాణం పోయేట్టుంది. అతను అలాంటి పరిస్థితిలో ఉంటే రావి చెట్టు మీద కూర్చొని పకపకా నవ్వుతున్నాడు బ్రహ్మరాక్షసుడు. ఏం పంతులు, ఇంత బాగా పరిగెట్టగలవు అనుకోలేదు నేను. కానీ భలే ధైర్యంగా పారిపోయావులే, అందుకు మెచ్చుకోవాలి. సర్లే, ఈ హాస్యాలకేంలే కానీ నీకు దైవం కలిసి రావటం లేదయ్యా. నువ్వేం చేస్తావు? ఆ అయ్య అలాగే పరీక్ష చేస్తూ ఉంటాడు అందరినీ. నువ్వేదో చాలా చదువుకున్నవాడివి కదా, నిలబడతావులే అనుకున్నాను. నాకెందుకాగోలా? మరోసారి పిలుస్తాను, రావాలనుకుంటే రా. బ్రహ్మ రాక్షసుడు మాయమైపోయాడు.
సిగ్గుపడి ఇంటి వాకిట్లోనే కూలబడ్డాడు విష్ణుదత్తుడు. పాపం అతని ఇల్లాలు సుశీలమ్మ చాలా నొచ్చుకుంది. లేనిపోని సలహా చెప్పాను, తెలివి మాలిందాన్ని, ఇంత శ్రమ పడ్డారు, దైవం కరుణించలేదు, పోనీండి, మనకున్న పుణ్యం మనకు చాలు, ఏం చేయగలం మనం, స్వామేమో బహు మాయావి అని ఈ రాక్షసుడే చెబుతున్నాడాయే, మీరేమో మాయ మాటే ఎరగని బోలా మనిషాయే, అందని ద్రాక్ష పళ్లకు అర్రులు చాచడం ఎందుకొచ్చిన పని, మీరిక విశ్రాంతి తీసుకోండి అని ఆ తల్లి ఉపచారాలను తీయని మాటలతో పాటు హృదయాహ్లాదంగా చేసింది. కానీ విష్ణుదత్తుడికి తన ఈ దౌర్భాగ్యపు శరీర మోహం భరించరాని హృదయ శల్యమైంది. చీచీ, ఈ శరీరానికి ఏదో అపకారం అవుతుందని భయపడి పారిపోయిన నా జన్మం ఎందుకని అతను లోపల చాలా సిగ్గుపడ్డాడు. పైకి మాత్రం గంభీరంగా తన మామూలు అనుష్ఠానంలో పడిపోయాడు. ఒకనాడు బ్రహ్మరాక్షసుడు వచ్చి పిలిచాడు. బ్రాహ్మణుడు వాడి కోసం రోజూ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ మాట వాడంత హడావుడిగా రాలేదు. బాపనయ్యా, నా మాట ప్రకారం నేను 3వసారి తీసుకెడుతున్నాను నిన్ను. తొందరగా నడిస్తే దొరుకుతాడు. ఇక నీకు నేను చెప్పవలసినది లేదు. 2 సార్లు అవకాశం పోగొట్టుకున్నావు కనుక ఈ మాట పరీక్ష పై శృతిలోనే ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకో. ఆ పైన నీ కర్మ. బ్రహ్మరాక్షసుడి మాటలు పొడి పొడిగా ఉన్నాయి. వాడికి ఈయన నెగ్గుకొస్తాడనే నమ్మకం లేదని స్పష్టంగా తెలుస్తుంది. విష్ణుదత్తుడికి తల కొట్టినట్టయింది. అతను అంతకు ముందు నుంచే నిశ్చయించుకొని దానిని మననం చేసుకుంటున్నాడు. నా వంటి పనికి మాలిన వాడింకొకడుండడు. స్వామికే వంకలు పెట్టి అనాచారుడని నిందించిన నాకు సరితూగే మూర్ఖుడెక్కడ దొరుకుతాడు? ఇది కాక సర్వలోకాలకు అభయమిచ్చి సాకే ఏకైక స్వామి అని తెలిసి చివరికి ఆయనను కల్లారా చూసి కూడా భయానికి లొంగి, అది కూడా శరీరం దెబ్బతింటుందని భయపడి పారిపోయిన దౌర్భాగ్యుణ్ణి నేను. ఛీ, ఇక అట్లా కాకూడదు. ఇది నాకు చివరి పరీక్ష. స్వామి అనుగ్రహం పొందటము, స్వామి పరీక్షలో నా శరీరం ముక్కలు ముక్కలై మట్టిలో కలవడము రెండే మార్గాలు. దీనికి తిరుగులేదు. ఆ నిశ్చయంతోనే బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడి వెంట పరిగెత్తాడు. ఈ మాట వాడు ఈయన్ని ఊరి వెలుపలి మాలపల్లిలోకి తీసుకెళ్లాడు. అక్కడొకడు చచ్చిన గాడిదల మాంసం తీసి తోళ్లు సరిచేస్తున్నాడు. చుట్టూ కుక్కలు, ఒంటి నిండా ఇనుప నగలు, నోటెమ్మట పచ్చి బూతులు. ఇది అక్కడి కథ. వాడు మాంసం ముక్కలు తీసి కాకులకు, గద్దలకు, పక్కనున్న కుక్కలకు విసిరి వాటితో ఆటలాడుకుంటున్నాడు. బ్రహ్మరాక్షసుడు వాణ్ణి చూపించి అదుగో ఆయనే అనేసి పారిపోయాడు. విష్ణుదత్తుడు నిబ్బరంగా ముందుకు చూశాడు. అప్పుడు అతని మనస్సులో సందేహం లేశమైనా లేదు, అధైర్యం అణువంతైనా లేదు. అతను నిబ్బరంగా చరచరా నడిచి వాడిటు చూచేలోపే సాగిలపడి 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని దేవా శరణు అన్నాడు. ఆ కటికవాడు 2 కాళ్ళు చాచి బ్రాహ్మడి ఎదురు ముఖం మీద తన్నాడు, తిట్టాడు, ఉమ్మేశాడు, వీపు చితక్క బాదాడు, చంపేస్తానన్నాడు. ఎన్నో రకాలుగా హింసించాడు. ఎన్ని చేసినా విష్ణుదత్తుడు స్వామి పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు. ఇద్దరిది చెరో పిచ్చి ధోరణిగా ఉంది. కటికవాడు వాడి ధోరణిలో ఇతని ఒళ్ళంతా చితక పొడుస్తున్నాడు. వాడెన్ని చేసినా ఇతనిదొకటే పాట, దేవా శరణు. ఇలా చాలాసేపు గడిచింది. కళ్ళు గట్టిగా మూసుకొని కాళ్ళు అంతకన్నా గట్టిగా పట్టుకొని రెండో మాట రానివాడిలాగా దేవా శరణు అంటున్న విష్ణుదత్తుడికి, నీకు నాతో ఏం పనయ్యా, 3 సార్లు నా చుట్టూ తిరిగావు అన్న మాటలు హఠాత్తుగా వినిపించినాయి. ఆ మాటల్లో తీయదనానికి ఉలిక్కిపడ్డాడు బ్రాహ్మణుడు. కేవలం తీయదనం కాదు, అమృతం ఉందా మాటల్లో. స్వామి కాళ్ళు విడవకుండానే తల పైకెత్తి కళ్ళు తెరిచి చూశాడు విష్ణుదత్తుడు. ఎదురుగా కాషాయాంబర మనోహరుడైన స్వామి పెదవుల మీద వెన్నెల, వెన్నెలను మించిన వెన్నెల, చిరునవ్వుల వెన్నెల, ఆనందం రూపెత్తిన వెన్నెల కలకలలాడుతుంది. స్వామి దర్భాసనం మీద భద్రాసనంలో పరమ ప్రశాంతంగా శుచిగా కూర్చొని ఉన్నాడు. ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు విష్ణుదత్తుడు. అక్కడ కుక్కలు లేవు, శవం లేదు, కాకులు లేవు, గద్దలు లేవు, మాలపల్లి లేదు. మనోహరమైన తపోవనం ఉంది, అద్భుతమైన ప్రశాంతత ఉంది, అనంతమైన కాంతి ఉంది, దివ్యమైన ఆనందం ఉంది, అనిర్వచనీయుడైన స్వామి ఉన్నాడు. విష్ణుదత్తుడికి హృదయం భరించలేనంత ఆనందం కలిగింది. అతడు అప్రయత్నంగా లేచి స్వామికి 3 ప్రదక్షిణం చేశాడు. ఆపుదామన్నా ఆగకుండా అతని నోటి వెంట గంగా ప్రవాహంలా చతుర్వేద మంత్రాలు వెలువడి స్వామిని స్తుతించాయి. ఆ ఆనందంలో ఏమి చేస్తున్నాడో తనకే తెలియదు విష్ణుదత్తుడికి.
కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు దారలు కడుతూ ఉండగా మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాడు, ప్రదక్షిణిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, స్వామిని స్పృశిస్తున్నాడు, ఏదో ఏదో మాట్లాడుతున్నాడు. స్వామి ధన్యుడినయ్యాను అంటున్నాడు. స్వామి నీ పాదాలు నాకు దక్కినాయంటున్నాడు. నువ్వు కనిపిస్తే ధన్యుడు కానివాడెవడుంటాడు? నా వంశమే ధన్యమైంది అంటున్నాడు. స్వామి నిన్ను నిజంగా చూస్తున్నానా అంటున్నాడు. స్వామి ఎంత కరుణ నీది అంటున్నాడు. ఒక మాట కాదు, అదొక ధోరణి, అదొక పిచ్చి. ఆ పిచ్చి పట్టిన వాళ్ళు అదృష్టవంతులు. విష్ణుదత్తుడు అదృష్టవంతుల్లో కల్లా అదృష్టవంతుడు. స్వామి మెల్లమెల్లగా విష్ణుదత్తుణ్ణి శాంతపరిచాడు. స్వామి కూడా ఆ భక్తుని చూచి పరమానందంగా ఉన్నాడు. ఆయన మెల్లగా విష్ణుదత్తుణ్ణి చేరదీసి, విప్రోత్తమా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఊహించిన చిక్కు వచ్చి పడింది పిచ్చి బ్రాహ్మడికి. పూర్వం ఒకసారి ఇలాంటి చిక్కే వస్తే భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఎలాగో ఒక కోరికను వెతుక్కు రాగలిగారు. ఇప్పుడు మళ్ళీ తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి కోరికల్ని? అది ఆ పేద బ్రాహ్మణుడి చిక్కు. ఇప్పుడు మళ్ళీ భార్యనే అడుగుదామన్నా అదేం లాభం లేదు. ఆవిడ మాత్రం ఏం చెప్పగలుగుతుంది? ఆలోచించి చెప్పవలసినదేదో ఇదివరకే చెప్పేసిందాయే. ఎదురుగా స్వామి ఉన్నాడు. ఆలస్యం చేస్తే అపరాధం అవుతుంది. వద్దంటే అదేం అపరాధం అవుతుందో ఏం చేయాలి ఇప్పుడు? ఆ కర్మ నైష్ఠికుడి కంతలో తటాలునొక ఆలోచన వచ్చి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి రేపు మా ఇంట్లో మా నాయనగారి తిథి, తమరు భోక్తగా రావాలి అన్నాడు. స్వామికి పరమానందమైంది. అతని కోరికలోని నిస్వార్థత ఆయన్ను ముగ్ధున్ని చేసింది. స్వామి భోక్తగా వస్తే పితృదేవతలంతా తరిస్తారు. తనకది చాలు. అది బ్రాహ్మణుడి ఆలోచన. స్వామి సరే అన్నాడు. సరే రేపు మధ్యాహ్నం వేళకు మీ ఇంటికి వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు స్వామి. అప్పటికి పొద్దు బాగా వాటారింది. స్వామి విష్ణుదత్తుని చూచి, నాయనా ఇది నీకు నాకు కూడా మౌన సమయం దగ్గరకొచ్చింది. అదిగో ఆ నది దగ్గర అర్ఘ్య ప్రదానం చేసుకుని చీకటి పడకముందే ఇంటికి చేరు. రేపు నేను వస్తాను అని బుజ్జగించి పంపించేశాడు. ఆ రాత్రి విష్ణుదత్తుడికి నిద్ర పట్టలేదు. భర్త ఆనందం చూసి ఆ ఇల్లాలికి అంతకన్నా నిద్ర పట్టలేదు. ఇద్దరికి ఇప్పుడు ఒకటే పిచ్చి. రేపు స్వామి మన ఇంటికి వస్తాడు. వస్తే మనం ఏం చెయ్యాలి? ఎలా స్వాగతం చెప్పాలి? ఏం వంటలు చెయ్యాలి? ఏం ఉపచారాలు చెయ్యాలి? ఎంతసేపటికి ఇదే ఆలోచన. చేసిన ఆలోచనే మళ్ళీ చేస్తారు. చెప్పిన మాటే మళ్ళీ చెప్పుకుంటారు. మాటి మాటికి ఆనందంతో పరవశించిపోతారు. ఆ రాత్రల్లా ఆ పుణ్య దంపతులకు అలా దత్తమయంగా గడిచిపోయింది. వేకోజాము వచ్చి నిత్యకర్మల ప్రసక్తి వచ్చే వరకు వాళ్ళ ప్రసంగాల్లోనే కాలం గడిపేశారు. తర్వాత విష్ణుదత్తుడు తన నిత్య కర్మలలో మునిగిపోయాడు. ఏం మునగటం అది? అనుక్షణం స్వామి వచ్చేశాడేమోనని ఆరాటమే. చీమ చిటుక్కుమంటే ఉలిక్కి పడతాడు. ఈగ కదిలితే అదిరి పడతాడు. ఆ సుశీలమ్మ పరిస్థితి అలాగే ఉంది. ఎన్ని వంటకాలు చేసినా తృప్తి లేదు ఆ తల్లికి. స్వామికి ఇది సహిస్తుందో లేదో, పనికొస్తుందో పనికిరాదో, పోనీ అది చేసి చూద్దాం, ఇది చేసి చూద్దాం అని ఎన్ని రకాల పిండి వంటలో ఎన్ని రకాల కూరలో చేస్తోందో ఆ తల్లి. ఇంతలో ఆ స్వామి రానే వచ్చాడు. వచ్చిన స్వామికి దంపతులిద్దరూ సంభ్రమంగా స్వాగతం తెలిపి సముచిత ఉపచారాలు చేసి మంచి ఆసనం మీద కూర్చోపెట్టారు. స్వామి కూడా చాలా ప్రసన్నంగా ఉండి సత్ప్రసంగాలతో వారికి ఉల్లాసం కలిగిస్తున్నాడు. కొంతసేపు మాట్లాడి సుశీలమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇక గురు శిష్యులిద్దరూ ఇష్టాగోష్ఠిలో పడిపోయారు. ఆ ఇల్లాలు వచ్చి వంట సిద్ధమైందని చెప్పి వెళ్ళింది. అప్పుడు స్వామి విష్ణుదత్తుని చూసి, అవునయ్యా, రెండవ బ్రాహ్మణుడేడి? నాకు తగిన వాడినే పిలిచి ఉంటావులే అన్నాడు. విష్ణుదత్తుడు తెల్లమొహం వేశాడు. అతడికి ఎంతసేపటికి స్వామి వస్తాడని ఒకటే ధోరణి తప్ప రెండో మాటే లేదు. ఇప్పుడు స్వామి అనేదాకా రెండో బ్రాహ్మడి మాటే గుర్తులేదు. అతను కొంచెం తేరుకొని, అయ్యా, ఆ విషయాలన్నీ ఎప్పుడూ మా ఆవిడే చూస్తూ ఉంటుంది. తమకు తగిన వాడంటే తమ అద్వితీయులు కనుక అది అసాధ్యం. కానీ ఎవరినో ఒకరిని ఆవిడ ఏర్పాటు చేసే ఉంటుంది. కనుక్కు వస్తాను అని లోపలికెళ్ళి భార్యతో విషయం చెప్పాడు. ఆవిడకు కూడా అదే పరిస్థితి. అప్పటిదాకా ఆ ధోరణే లేదు. ఇప్పుడు ఏం చేయటం? భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు దీనంగా. ఆ ఇల్లాలే ముందు తేరుకొని, సరే ఆ సంగతి నాకు వదిలేయండి, ముందు స్వామికి స్నానం చేయించి పీట మీద కూర్చోబెట్టండి అంది. అతను స్వామి దగ్గరకు వచ్చి, అన్నీ ఆవిడ జాగ్రత్తగానే చూస్తుంది లేండి, తమరు స్నానానికి వేం చెయ్యండి అన్నాడు. సరే అని స్నానానికి లేచాడు స్వామి.
స్వామి స్నానం చేస్తున్నాడన్న మాటే గాని ఆయన ఈ దంపతుల ప్రవర్తనలను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. లోపల ఆ ఇల్లాలు ఏం చేయాలో తెలియక అలా పెరట్లోకి వెళ్ళింది. అక్కడ ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. సూర్య భగవాను చూడగానే ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే చేతులు జోడించి ఆ లోక బాంధవుణ్ణి ధ్యానపూర్వకంగా స్తుతించింది. స్వామి, నువ్వు సకల బుద్ధి ప్రచోదకుడివి. నీకు తెలియంది నేను నీకు విజ్ఞాపన చెయ్యాల్సింది లేదు. దత్తస్వామి సిద్ధంగా ఉన్నారు. తనకు ఈడైన సహభోక్త కావాలనుకుంటున్నారు. స్వామి, మమ్మల్ని నువ్వే గట్టెక్కించాలి. అక్కడ ఆకాశంలో సూర్య భగవానుడు ఉలిక్కి పడ్డాడు. తాను బ్రాహ్మణార్థానికి పోవడమా? కాని పరమ పతివ్రత శిరోమణి సుశీలమ్మ ఆజ్ఞ అది. పైగా దత్తస్వామితో సహా పంక్తి రెండూ దాటరానివే. సూర్య భగవానుడు మంత్రబద్ధుడై సౌమ్య రూపం దాల్చి బ్రాహ్మణాకారంతో ఆ తల్లి ముందు సాక్షాత్కరించి, తల్లి, నువ్వు కోరినట్టే చేస్తాను అన్నాడు. ఆమె సూర్య భగవాను సముచితంగా అర్చించి స్నానం చేసి రమ్మని పంపించింది. అక్కడ దత్తస్వామి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నాడు లోపల. రెండవ బ్రాహ్మడు సకాలానికే అందుకున్నాడని సంతోషిస్తున్నాడు విష్ణుదత్తుడు. స్వామి, రెండవ బ్రాహ్మడు వచ్చేశాడు అన్నాడు సంతోషంగా. స్వామికి ఇంకా పరీక్షించాలనిపించింది. ఏమయ్యా, ఇద్దరు బ్రాహ్మలతోనే తద్దినం గడిపేస్తూ ఉంటావా? మరి ప్రత్యేకంగా నన్ను పిలిచినప్పుడు కూడా ఇంతేనా? మరి విష్ణు స్థానానికి ప్రత్యేకంగా బ్రాహ్మణ్ణి పెట్టావా అన్నాడు. విష్ణుదత్తుడు మళ్ళీ తెల్లమొహం వేశాడు. ఇద్దరు బ్రాహ్మణులతోనే తద్దినం చక్కగా శాస్త్రీయంగా పెట్టుకోవచ్చు. మూడోవాడు లేకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు స్వామి మూడోవాడు కావాల్సిందే అంటున్నాడు. భార్య ఎవరికైనా చెప్పిందో లేదో. తను అయోమయంగానే లోపలికెళ్లి భార్యతో చెప్పాడు. ఏమే, స్వామి మూడవ బ్రాహ్మణుడంటే బాగుంటుంది అంటున్నాడు. ఎవరినైనా పిలిచావా అని. ఆవిడ కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసింది. అంతలోనే తేరుకొని, మూడవ వాడు కూడా వస్తాడులేండి, ముందు మీరు అర్చన ప్రారంభిస్తూ ఉండండి అంది. అతను బయటికెళ్లాడు. ఆ తల్లి విచారగ్రస్తంగా వంటింట్లో నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచించింది. ఇంతలో ఆమె చూపు త్రేతాగ్నుల వేదిక మీద పడింది. ఆమెకు కొండంత ధైర్యం వచ్చినట్లయింది. చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి ధ్యానించి ఇలా ప్రార్థించింది. అయ్యా, నువ్వు గృహపతివి, నువ్వు మాకు నిత్య అర్చితుడివి, మాకు బంధువువి. అందుచేత చనువు తీసుకుని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి. అగ్నిదేవుడికి ఆ తల్లి శక్తి ఎలాంటిదో బాగా తెలుసు. ఆయన వెనక ముందు చూడకుండా ఆ అగ్నిగుండంలోంచి బ్రాహ్మణాకారంతో బయటకొచ్చాడు. ఆ తల్లి ఆయన్ని కూడా సముచితంగా అర్చించి స్నానానికి పంపించింది. మూడవ బ్రాహ్మడు కూడా బాగా సకాలంలోనే అందుకున్నాడని సంబరపడ్డాడు విష్ణుదత్తుడు. దత్తస్వామి ఆ పతివ్రతామణి శక్తికి, భక్తికి, ఆ దంపతుల వినయశీలానికి ఆశ్చర్య ఆనందాల్లో మునకలు వేశాడు. సూర్య భగవానుడు, అగ్నిదేవుడు, సాక్షాత్ దత్తస్వామి వీరు భోక్తలు. విష్ణుదత్తుడు కర్త, సుశీలమ్మ వంట. మహేంద్ర, అలాంటి శ్రాద్ధం ఇక నా భూతో నా భవిష్యతి. భోక్తల భోజనాలై శ్రాద్ధ విధంతా పూర్తి చేసుకుని విష్ణుదత్తుడు భోక్తలకు ముగ్గురిని శ్రద్ధగా విశ్రమింపచేశాడు. అతనికి మహా ఆనందంగా ఉంది. స్వామి అనుగ్రహం వల్ల తన శ్రాద్ధ విధి ఈనాడు లోకోత్తరంగా జరిగింది. ఆ ఆనందంలో అతడు స్వామికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి ఆశువుగా ఉద్భవించిన అపూర్వమైన అష్టోత్తర శతనామ స్తోత్రంతో స్వామిని స్తుతి చేశాడు. ఆ అపూర్వ స్తోత్రాన్ని విని స్వామి అపూర్వమైన ఆనందాన్ని పొందాడు. ఆయన్నిలా అన్నాడు. విష్ణుదత్త, నీవు బ్రాహ్మణోత్తముడివి, భక్తి భావ పరముడివి. నీ నోటి నుంచి అపూర్వమైన అష్టోత్తర శతనామ స్తోత్రం ఇప్పుడు వెలువడింది. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసే వారికి, మహాయోగ సాధన చేసిన వారికి లాగా నేను అత్యంత సుముఖంగా ఉంటాను. కోరిన వరాలిస్తాను. ఇది నీ మీద ప్రీతి వల్ల నేను లోకానికి అంతటికీ ఇస్తున్న వరం. అవును, నీ బోటి వారి వల్ల లోకం తరిస్తుంది, అదంతే. సరే, నాకు నీ మీద ఉదయిస్తున్న ప్రీతి ఆగటం లేదు. కోరుకో, నిశ్శంకంగా కోరుకో. నీకు కావలసిందల్లా నేను తీరుస్తాను. ఏమీ సందేహించకు, అడుగు. అలా స్వామి వెంటపడి కోరుకో కోరుకో అని తరుముతూ ఉంటే చివరకు విష్ణుదత్తుడు అన్నాడు కదా, స్వామి, ఈ అపారమైన భాగ్యానికి అంతటికి మూలభూతుడు మా ఇంటి ముందటి బ్రహ్మ రాక్షసుడు. ఆయన్ని అనుగ్రహించు. స్వామి పక్కున నవ్వాడు. అతని కృతజ్ఞతా బుద్ధికి స్వామి నిలువెల్లా కరిగిపోయాడు. ఓయి పిచ్చివాడా, నేను వాణ్ణి ఇంకా అనుగ్రహించేదేముందయ్యా? నీ వైశ్వదేవ బలులు,
మొక్కటం వల్లే వాడి పాపాలు హరించాయి. నీకి ఉపకారం చేశాడు కనుక వాడికి సద్గతి ఎలాగూ సిద్ధంగానే ఉంది. ఇదిగో ఇప్పుడు నీ మాట వల్ల వాడికి కల్పాంత స్వర్గ లోకవాసాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. సరే, ఇది వాడి వరం. నీకు కావలసింది నువ్వు కోరుకో. స్వామి మళ్ళీ బలవంత పెట్టాడు. ఆ దంపతులకి ఏమి కోరుకోవడానికి పాలుపోలేదు. పక్కనున్న సూర్యాగ్నులు నివ్వెరబోయి చూస్తున్నారు. ఇదెక్కడి పిచ్చి మా లోకం, కనీసం మోక్షం కావాలనైనా కోరుకోరాదా? చివరికి మళ్ళీ స్వామే పదవి విప్పాడు. ఆనందం పెరవల్లై ఆయన గొంతు తడిసినట్లుగా ఉంది. విష్ణుదత్త, నీ పేరులోనే ఉంది నువ్వే దత్తుడివి. నువ్వెంతో ఈమె అంత. ఈమె ప్రభావాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను సుమా. ఈమెకు నువ్వే తగుదువు. నీకు ఈమె తగును. ఈమె కూడా దత్తయే. నీకు వేరే కోరుకోవాల్సింది లేదు. తత్వం సరిగా తెలియని వారు మోక్షం కావాలని కోరుతారు. మోక్షం వచ్చేది కాదని వారెరుగరు. మోక్షకాంక్ష ఉత్తమమనేది పిల్లల కోసం చెప్పే మాట అంతే. మీ స్థితి నేను గ్రహించాను. అయినా ఏమీ ఇవ్వకుండా నేనుండలేనే. అందువల్ల విను. నీ పితృదేవతలంతా శాశ్వత బ్రహ్మలోక వాసాన్ని పొందుతారు నీ ఈ శ్రాద్ధ విధి వల్ల. ఇక నీ వంశంలో మోక్షగామి కానివాడెవ్వడు? ఇక నీ మాటకొస్తే నీకు కావలసిందే లేదు. నువ్వు మోక్షకామాన్ని కూడా జయించిన వాడివి. కేవలం నిష్కామంగా కర్మ చేయటం నేర్చిన వాడివి. నిజానికి నీకేమి ఇవ్వవలసిన పనే లేదు. కానీ నాకు నీతో పని ఉంది విష్ణుదత్త. నా పని కొంత నువ్వు చేసి పెట్టు. నీకొక మంత్రం ఇస్తాను. అది అనుష్ఠిస్తే ఆయువు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, శక్తి, రాజ్యం ఒకటేమిటి, ఏది కావాలంటే అది వస్తుంది. నీకు రావటమే కాదు, ఎవరికేది అనుగ్రహించాలని అనుకుంటే అది అనుగ్రహించవచ్చు ఈ మంత్రబలం వల్ల. నువ్వు దీన్ని బాగా అనుష్ఠించి దీనివల్ల సత్పురుషులకు నా బదులుగా ఉపకారం చేస్తూ ఉండు అని చెప్పి స్వామి విష్ణుదత్తుడికి మంత్రోపదేశం చేసి తన 2 చేతులని ఆ దంపతులిద్దరి శిరస్సుల మీద ఉంచాడు. అంతే, వారికి ఒళ్ళు తెలియలేదు. స్వామి అంతర్ధానమయ్యాడు. కొంతసేపటికి వాళ్ళిద్దరికీ బాహ్య స్మృతి వచ్చింది. వారికిప్పుడు స్వామి వెళ్ళిపోయాడన్న భావన లేదు. అందువల్ల దుఃఖమూ లేదు. వారిద్దరి ఔన్నత్యాన్ని చూస్తున్న సూర్యాగ్నులిద్దరికీ మతిపోయినంత పనయింది. వాళ్ళిద్దరూ దంపతులిద్దరిని అనేక విధాలుగా మెచ్చుకొని వారంతట వారే వరాలిచ్చారు. ఆకాశ గమనాన్ని, స్వచ్ఛంద గమనాన్ని, తలుచుకున్నప్పుడల్లా వచ్చి సాక్షాత్కరించడాన్ని అనుగ్రహించాడు సూర్యుడు. అనుపమానమైన తేజస్సుని, సత్య సంస్థితిని, సుఖకరత్వాన్ని అనుగ్రహించి మీరు స్మరిస్తే చాలు వచ్చి కావలసిన పని తీర్చి పెడతానని అనుగ్రహించాడు అగ్నిదేవుడు. వారిద్దరూ స్వస్థానానికి వెళ్ళిపోయారు. అంతలో దివ్య విమానంలో కూర్చొని దివ్యాకారంతో దివ్య లోకాలకు ప్రయాణమైన అపూర్వ బ్రహ్మరాక్షసుడు వచ్చి సెలవు తీసుకుని వెళ్ళాడు. విన్నావా మహేంద్ర? విష్ణుదత్తుడు నిష్కామ నిత్య స్వకర్మానుష్ఠానం వల్ల అంత లోకోత్తరమైన సిద్ధిని ఆ జన్మలోనే పొందాడు. కనుక దేవేంద్ర, జాగ్రత్తగా చూడు. నువ్వు ఏ సాంప్రదాయాన్ని, ఏ శాస్త్రాన్ని అనుసరించావనేది కాదు ప్రధానం. నీ స్వకర్మను నువ్వు ఆచరించు. ఆచరించేటప్పుడు సుష్టుగా చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి, లోటు లేకుండా చెయ్యి, లొంగిడి కాకుండా చెయ్యి, అన్నింటినీ మించి నిష్కామంగా చెయ్యి. అలా చేస్తే ఆ నీ స్వధర్మమే నిన్ను ఉచ్చ స్థితికి తీసుకెళ్తుంది. మరి విష్ణుదత్తుడు చూడు, అతడేమీ లోకోత్తరమైన పనులు చెయ్యలేదు. బావులు, చెరువులు తవ్వించలేదు. గుళ్ళు, గోపురాలు కట్టించలేదు. యజ్ఞ యాగాదులు నిరంతరంగా చెయ్యలేదు. మరి ఇంతటి శక్తి ఎలా వచ్చింది? అతని సద్బుద్ధి వల్ల వచ్చింది. అతని రుజుత్వం వల్ల వచ్చింది. అతని సత్య అహింస వల్ల, అతని శౌచ బ్రాహ్మచార్యుల వల్ల వచ్చింది. అన్నిటిని మించి అతని తృప్తి వల్ల, నిష్కామత్వం వల్ల వచ్చింది. అతని భార్య సుశీలమ్మ విషయంలో కూడా ఇది ఇంతే. అందువల్లే ఆ పుణ్య దంపతుల కథ పరమ పావనమైంది. అంతవరకు చెప్పి విష్ణుదత్త స్మరణ వల్ల కలిగిన ఆనంద పారవశ్యంతో మౌనంగా ఉండిపోయిన బృహస్పతిని చూసి ఇంద్రుడు, గురుదేవా, పుణ్యాస్పదమైన కథ విన్నాను. అయితే మీరు సప్తోదాహరణి అనే పేరుతో 7 కథలు చెబుతున్నారు. ఇప్పటికి 4 అయ్యాయి. మీరు అప్పుడే మౌనం వహించారు. ఆ పై కథ ఏమిటి? అది కాక పవిత్రమైన విష్ణుదత్త చరిత్ర విన్నాక ఆ తర్వాత ఆయన ఏమి చేశాడో కూడా తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించి ఆ 2 కూడా చెప్పండి అని అడిగాడు.